జస్ట్ మిస్ కదా ఎమ్మెల్యే టికెట్. మీకు టికెట్ ఇవ్వడానికి మీ వల్ల పార్టీకి ఏమైనా యూజ్ ఉందా? టైం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి. ఒకవైపు ఏమో మీరు వైసీపీకి జై కొట్టారు, తర్వాత లాస్ట్ మూమెంట్కి వచ్చి టీడీపీకి జై కొట్టారు. ఇప్పుడు చేసిన వాళ్ళందరూ అదే కదా. ఏదైనా మన ఫేట్ దాని మీద నేను అనుకుంటా, అంతే తప్ప వేరే ఏం లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మరణం హీరోయిన్ మనతోని ఉన్నారు, శ్రీరాపక గారు. హాయ్ శ్రీరాపక గారు, హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఎలా నాకు ఉన్నారు? బాగున్నాను. మీ పొలిటికల్ కెరియర్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను, కానీ జస్ట్ మిస్ కదా ఎమ్మెల్యే టికెట్. ఎలా మిస్ అయింది? జస్ట్ అంటే లక్, ఆ జస్ట్ లోనే లక్ ఎత్తుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు అది మిస్ అయింది, కానీ నెక్స్ట్ విల్సి బెస్ట్ హోప్. అంటే మనం ఎప్పుడు మన హోప్ ని పైకి పెట్టుకోవాలి, కానీ కింద డౌన్ లో తీసుకోకూడదు. సో ఇప్పుడు మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈ 5 years ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కి నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కదా. అంటే మీకు టికెట్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం అవసరం? పార్టీకి మీ వల్ల పార్టీకి ఏమైనా యూజ్ ఉందా? అఫ్ కోర్స్ ఎనీ ఎమ్మెల్యేస్ యూజ్ అయితేనే ఇస్తారు, ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్. ఎందుకంటే మనం పార్టీకి యూజ్ కాదండి, పార్టీ పరంగా యూజ్ అవుతాం. ఎలా అంటే అక్కడ లోకల్ గా క్యాడర్ అండ్ అక్కడ ఉన్న జనాలు, ఆ జనాలకు మనం యూజ్ అవుతేనే పార్టీ సెలెక్ట్ చేస్తారు. ఒకవైపు ఏమో మీరు వైసీపీకి జై కొట్టారు, తర్వాత లాస్ట్ మూమెంట్కి వచ్చి టీడీపీకి జై కొట్టడం జరిగింది. ఎందుకు ముందేమన్నా అంచనాలు ఏమన్నా వేసుకున్నారా? ఇది ఓడిపోతుంది, గెలుస్తుంది అన్న టార్గెట్? నేను అలా అంచనాలు ఏమి వేయలేదు, కానీ పక్కా పొలిటీషియన్ కైండ్ ఆఫ్ నేను ఉన్నాను. ఎందుకంటే నాకు వైఎస్ఆర్సీపీ ఎక్కువ లాంగ్ బ్యాక్ నుంచి అందులో ఉన్నాము. స్టిల్ మై ఫ్యామిలీ ఇస్ దేర్ ఓన్లీ, బట్ నేను ఒక్కదాన్ని నేను ఇటు ఉన్నాను. అందులో ఏంటంటే నాకు టీడీపీకి టికెట్ ఇస్తానంటే దెన్ ఐ టర్న్ టు దిస్. అంటే యాజ్ పొలిటికల్ గా టికెట్ ఎవరు ఇచ్చేస్తే అటు వెళ్ళిపోవడమేనా? ఇప్పుడు చేసిన వాళ్ళందరూ అదే కదా. పెద్ద పెద్దలు మారలేదు. కేశినేని నాని ఎక్కడి నుంచి వచ్చారండి, పురంధేశ్వర్ ఎక్కడి నుంచి, ముందు నుంచి చూసుకుంటే అలా ఎంతమంది మారలేదు. వాళ్ళని చూసుకొని ఇప్పుడు ఇలాంటివి కూడా అలా నేర్చుకుంటే సర్వీస్. ఓకే, నేను నా ఏరియాలో ఉన్న వాళ్ళకి సర్వీస్ చేయాలి. అది ఏ పార్టీ అయినా నేను సర్వీస్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు ఏ పార్టీ అయితే. కానీ పార్టీ, మీ ఫ్యామిలీ అంతా ఒక పార్టీ అయినప్పుడు మీరు టికెట్ కోసం వేరే పార్టీకి వెళ్ళడం ఎంతవరకు? దట్స్ మై ఒపీనియన్. ఐ డోంట్ వాంట్ టేక్ మై ఫ్యామిలీస్ డిసిషన్ కదా. సో దట్ అందుకని నేను బయటకు వచ్చాను. ఓకే, అక్కడ ఉన్నప్పుడు అప్పుడే చెప్పేయాలి ఉండే. ఫస్ట్ అక్కడ వైసీపీ అని మీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత దీనికి ఏమైనా మైనస్ కావచ్చా టికెట్ రాకపోవడం? లేదు, దానికి ఏం లేదు. నాకు వైసీపీ ఇవ్వలేదు, ఇంట్లో ఉన్నాను. దే కాల్డ్. ఇప్పుడు మీ దగ్గర నేను ఆకలి వేస్తాను, మీ దగ్గరికి వచ్చానండి, మీరు నాకు ఏమీ ఇవ్వలేదు. పక్క ఇప్పుడు కూర్చున్నారు, ఆయన కూర్చొని, మహేష్ గారు కూర్చొని, రండి మీకు బిర్యానీ పెడతా అన్నారు. నాకు ఆకలిలో ఉన్నాను నేను, సో నేనేం తింటాను? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టికెట్ లేదు కదా, మళ్ళీ ఎలా? దెన్ అలాగని చెప్పేసి ఐల్ వెయిట్ నెక్స్ట్. బట్ నా ఆకలి అయితే నాకు అదినే ఉంది, ఆకలిగానే ఉంది. సో ఓకే, మనం అలాగని చెప్పేసి ఇక్కడ దొరకలేదు అక్కడ దొరకలేదు ఇంకా అనేసారి తిరగొద్దు కదా. ఓకే, సో దట్ నేను దాని గురించి ఒకసారి వన్స్ ఇందులోకి వచ్చాను, జస్ట్ ఐ వాంట్ వెయిట్ అంతే. కానీ ఎప్పుడైతే ఇది మన రిజల్ట్ రోజు అది ఓడిపోవడం జరిగింది, వైసీపీ ఇది గెలవడం జరిగింది, అబ్బా మంచి డెసిషన్ తీసుకున్నాను మనసులో అనుకున్నారా? ఏదైనా మన ఫేట్ దాని మీద నేను అనుకుంటా, అంతే తప్ప వేరే ఏం లేదు. ఏది గెలిచిన అంటే నాకు నిజంగానే ఇప్పుడు నాకు టీడీపీ గెలిస్తేనే కదా నాకు ప్లస్. అదే అంటున్నాను, ఆబ్వియస్లీ బికాజ్ ఐ యామ్ ఇంటూ దిస్. సో దట్ నాకు అది గెలిచింది కాబట్టి నాకు ప్లస్. బాబు గారిని గెలవడం జరిగిందా? ఇప్పుడు గెలవలేదు, గెలిచిన తర్వాత గెలవలేదు, ఎందుకంటే ఈజ్ బిజీ కదా. ఇప్పుడు ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది కదా పార్లమెంట్. ఒకవేళ వైసీపీ గెలిస్తే మళ్ళీ అటు చేంజ్ అయ్యారా? లేదు, టీడీపీ గెలిచిందని అలా అంటున్నారా, లేకుంటే ఓల్ హార్టెడ్ గా అంటున్నారా? నేను స్టాండర్డ్ ఉంటానండి. నా ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూ తెలియదు, కానీ నేను మాట తప్పను. రెండోది నేను స్టెబిలిటీ ఉంటుంది నాకు. అయితే పొలిటికల్ గా మీకు ఎమ్మెల్యే అయితే మీరు ఏం ఆంధ్రాలో డెవలప్, మీ ఏరియాలో మీ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చూడాలనుకుంటున్నారు? నేను మా నియోజకవర్గానికి ఒక 80 గ్రామాలు ఉన్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో మాకున్నది, మాకు కొంచెం పెద్ద కాన్స్టిట్యున్సీ అనుకోండి, ఒక 80 villages లో. మై ప్లాన్ ఈస్ ఐ సపోర్ట్ ఆల్వేస్ లైక్ అ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్. సో మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నాకు తెలిసిన నా నాలెడ్జ్లో. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీ అంతా రన్ అవుతుంది. అండ్ వెరీ గుడ్ వేలో దర్ ఇస్. అంటే చదువుకున్నవాడు తొందరగా క్రైమ్ ఇవన్నీ ఉండవు, అవునా కదా. ఎడ్యుకేటెడ్ ఏం చేస్తాడంటే థింక్ చేస్తాడు, ఫస్ట్ పాయింట్. కొంతమంది అలానే అన్ఎడ్యుకేటెడ్స్ బ్లైండ్గా ఉంటారు, థింక్ చేయరని కాదు, ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. చదువుకున్నవాడికి చదువుకోలేనివాడికి తేడా ఏంటంటే, ఒక ఇంట్లో ఒక నలుగురిలో ఒక్కడే చదువుకున్నాడు అనుకోండి, ఆ చదువుకున్నవాడు మాట ఈ ముగ్గురు వింటారు. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఈ పర్సన్ బట్టి. ఈజీ లైక్ పిల్లర్ అనుకోండి, ఇంటికి 4 స్తంభాలు ఎంత ఇంపార్టెంట్, ఇంటికి ఒక చదువుకున్నవాడి ఇంటికి అంత ఇంపార్టెంట్. నా అనలైజేషన్ ప్రకారం, నా పరంగా, అందరి గురించి నేను మాట్లాడలేదు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఒక కూలి పనికి వెళ్తే రోజుకి నీకు 500 ఉంటూ 30 రోజులు అనుకుంటే నీకు ఎంత వేస్తుంది?
అదే ఒక చదువుకున్న వాళ్ళు ఉంటే ఫర్ మంత్ వాడే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఇంట్లోంచి కొంతమంది చదువుకున్న వాళ్ళు వస్తారు. అలా చదువుకున్న వాళ్ళు అలా ఉన్నారనుకోండి, విలేజ్ బాగుంటుంది. విలేజ్ బాగుంటే సిటీ బాగుంటుంది. సిటీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే ఇండియా బాగుంటుంది. ఇండియాలో అన్ఎడ్యుకేటెడ్స్ అనేవాళ్ళు ఉండకూడదు. ఇండియా డెవలప్ అవ్వాలి అన్నప్పుడు ఎడ్యుకేషన్ మోర్ ఉండాలి. ఓకే. సో ఇది ఒకటి. రెండోది మెడికల్. ఎందుకంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఫస్ట్ ప్రయారిటీస్ మెడికల్. ఎక్కడైనా సరే దీనివల్ల ఈడు చనిపోయాడు, లేకపోతే ఈ హాస్పిటల్లో ఈ మెడిసిన్ లేకపోతే హాస్పిటల్ దూరంగా ఉండడం వల్ల 1 అవర్ జర్నీలో ఉండడం వల్ల ఒక స్ట్రోక్ వచ్చినోడు ఇమీడియట్లీ విత్ ఇన్ ½ అన్ అవర్లో హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక చనిపోయాడనే వార్త మనం వినకూడదు అన్నప్పుడు మన ఏరియాలో మనం ఏం చేయాలి? మన ఏరియాలో హాస్పిటల్ లేదు, పెద్ద హాస్పిటల్ ఇప్పుడు సీరియస్గా ఇప్పుడు మాకు లేదు. సో ఇటు ఏలూరు వెళ్ళాలన్నా 1 అవర్ జర్నీ, రాజమండ్రి వెళ్ళాలన్నా 1 అవర్ జర్నీ. ఈ జర్నీస్లో ఉన్నప్పుడు నిజంగా ఆ ఏరియాలో ఒక మంచి పెద్ద హాస్పిటల్ కనుక మనం అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నది, మనం ఉన్న రాజకీయంలో మన 5 ఏళ్ల లైఫ్లో ప్రజలు ప్రతిదీ నాకు చేసేయాలని కోరుకోరండి. 5 ఏళ్లలో 80 గ్రామాలకి 4 పనులు ఒక్కొక్క ఇయర్ చేస్తే చాలు. వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. ఒక 10 వర్క్స్ విలేజ్లో ఉన్నాయనుకోండి, ఆ 10లో ఒక 3 చేయండి, నెత్తురు పెట్టుకుంటారు ఇట్లా. ఎందుకంటే నేను చూసాను కాబట్టి గ్రౌండ్ రియాలో నేను చెప్తున్నాను. నేను ఒక్క పని కూడా చేయలేదనుకోండి, మళ్ళీ హేట్ అయిపోతుంది. హేట్ చేస్తారు హానెస్ట్లీ. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి అందుబాటులో కూడా మనం ఉండాలి. ఎప్పుడు కానీ పొలిటీషియన్ అనే వాళ్ళు ఎప్పుడు ఎక్కడెక్కడో ఉండి ఫోన్లలో కాదు, ఆన్ ద స్పాట్ నీకు ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్లీ దానికి ఏంటనేది పరిష్కారం కూడా ఇమీడియట్లీ చెప్పాలి. అలా ఉండి ఒక ఎమ్మెల్యేగా అయితే ఆ అవకాశం నాకు ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నా నేషనల్ హైవే రోడ్ ఉన్న ఊరు, అండ్ మా ఊరు నుంచి ఒక 15 మంది నేషనల్ కబడ్డీ అంటే అన్ని స్పోర్ట్స్ నేషనల్ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. అండ్ ఇండియా కారణాలు ఉన్నారు. కానీ మా ఊరి పేరు ఇండియాలో మొత్తం తెలుసు. ఒక బస్ స్టాండ్ ఈ రోజుకి లేదు. ఈ రోజుకి కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తాం, 3 లక్షలు పెడితే బస్ స్టాండ్. అలాగే మీరు చేయొచ్చు కదా అని మీరు అడగవచ్చు, మనకి అవకాశం ఇవ్వరు, చేయడానికి అవకాశం ఇవ్వరు. మా ఒక స్మాల్ విలేజ్ లో 1500 అంటే ఒక 1200 ఓటున్న ఊర్లోనే ఇది జరగకపోతే నేషనల్ హైవే రోడ్డు, ఒక మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇంకేం ఫెసిలిటీస్ ఉంటున్నాయి, రైట్? నీకు అందుబాటులో ఒక రోడ్, నేషనల్ హైవే రోడ్ అని దట్ వే ఉన్న రోడ్డుకే నువ్వు ఇవ్వలేకపోతే, ఫెసిలిటీస్ లేకపోతే, ఒక ఊరు ఎక్కడుందో తెలియకపోతే, 15 మంది ఉన్న గోల్డ్ మెడలిస్ట్ ఉన్న ఊరు అది. ఇండియాలో అంటే ఇండియా తరపున వెళ్తే మన ఊరు పార్టిసిపేట్ అవుతుంది కదా, ఇండియా నుంచి ఫ్రమ్ ఆంధ్ర నుంచి ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, ఫ్రమ్ దేవరపల్లి ఇలా ఉంటుంది కదా. కానీ ఒక బస్సు అడిగి మా ఊరు తెలియదు ఈ రోజుకి. సో దట్ ద సిచ్యువేషన్. ఐ సా సో మెనీ థింగ్స్. సో దట్ అప్పుడు నేను అనుకున్నా, ఐ వాంట్ బికమ్ లైక్, నేను ఎందుకు ఇందులోకి రాకూడదు? వీ హ్యావ్ ఆల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఆల్ క్వాలిటీస్ ఉన్నప్పుడు నేను సర్వీస్ చేయకూడదు జనాలకి అనే దానిలో వచ్చా. అంటే ఇది ఏంటంటే పదవులు రాకముందు ఇవన్నీ అందరూ మాట్లాడతారు మ్యామ్. పదవులు వచ్చిన తర్వాత అసలు ఎవ్వరు కూడా పట్టించుకో, అంటే ఇంత మనం ఇప్పుడు మన జనరేషన్ కాకుండా ఫస్ట్ జనరేషన్స్ కూడా వస్తూనే ఉన్నాయి పొలిటికల్ గా, కానీ వాళ్ళు కూడా ఇదే ప్రశ్నించడం జరుగుతుంది. కానీ పదవులు రాగానే ఎందుకు వీళ్ళు మొద్దుబారిపోతారు? ఏం గ్రహించారు మీరు? రిలాక్స్ అయిపోతున్నారు, డబ్బుకి అలవాటు పడిపోతున్నారు. ఈవెన్ రేపు పొద్దున్న అయినప్పుడు కూడా మీరు నన్ను క్వశ్చన్ అదే మీరు గారా శ్రీరాపక గారు మళ్ళీ ఉంటది కదా, అప్పుడు నాకు ఇలా చూపించండి. షూర్. ఎందుకంటే మనం ఒక వర్డ్ ఇస్తే, ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవాలి ఎక్కడున్నా. అండ్ ఇప్పుడు నేనున్నాను కదా, నాకు ఇప్పుడు ఎందుకు ఇంత నేను అన్ని చెప్పొచ్చా అంటే, నేను అవన్నీ చూస్తూ నేను చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పాను. నేను ఎందుకంటే మనం అన్ని బాగుంటే మనం ఎందుకంటే లీడర్లు పుడతారు చెప్పండి, ఉన్న వాళ్ళకి వేస్తాం కదా, అవునా కదా? అన్ని బాగుంటే ఎందుకు ఫైట్ చేస్తారు? ఫైట్ చేయరు కదా. బాగలేనప్పుడే కదా వస్తాయి అన్నీని. సో మన ఊరికి నేను చిన్న ఊరు గురించి చెప్పాను, నేను పెద్ద ఊర్ల గురించి నేను చెప్పలేదు. ఇంకా అలాంటి ఇంకెన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. సో దట్ అది అంటే ఇన్ పొలిటికల్ వే మై వ్యూ ఈజ్, నేను వస్తే ఎక్కువ కూడా చేయక్కర్లేదు, ఈ పనులు నేను చేసుకుంటూ వెళ్తే చాలు, ఈ జనాలకి ఇది నేను చేస్తే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చాను. ఓకే, మీ ప్రకారం వైసీపీ ఓడిపోవడానికి రీజన్ ఏంటిది అనుకుంటున్నారు? రీజన్ అంటే ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏంటంటే, ఎప్పుడైనా ఏ పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే అది సీఎం అయినా, ఇంకొకళ్ళైనా, మినిస్టర్స్ అయినా, ఫస్ట్ జనాల్లోకి ఉండాలి, జనాల్ని కలవాలి, యాక్సెస్ ఉండాలి జనాలకి. ఓటేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోతారు. మనం ఒక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు చాలా మంది. ఎప్పుడు దాకా మనం తిరుగుతాం. కార్యకర్తలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ మినిస్టర్ పాయింట్ ఆఫ్ లో, ఇప్పుడు ఈ రోజు ఒక మినిస్టర్ కి ఫోన్ చేయాలి, ఒక ఎమ్మెల్యే ఫోన్ ఉంటాడు, పిఏని బ్రతిమాలాలి, మనం వాడిని సాఫ్ చేసే లోపలే జీవితం వెళ్ళిపోతుంది. ఆనెస్ట్లీ చెప్తున్నాను నేను. ఇంత ఇలా ఉన్నప్పుడు నువ్వు కార్యకర్తలకు నువ్వు ఎక్కడ వాల్యూ ఇస్తున్నావు? వాడు దెబ్బలు తినేది వాడు, జెండాలు పట్టుకునేది వాడు, టీలు కాఫీ పోసేది వాడు, నీకు వాడికి వాల్యూ ఉండదు. ఆఫ్టర్ గెలిచిన తర్వాత ఎవ్వరు వాళ్ళకి వాల్యూ ఇవ్వరు, కానీ నడిపేది వాళ్ళే కదా. ఈ రోజు ఎందుకు ఇలా అయింది, అవునా కదా? ఎందుకంటే ఎవరైనా సరే ఫస్ట్ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అవచ్చు, రాజశేఖర రెడ్డి గారు అవచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారు, జనాల్లో ఇలా పేరు పెట్టి పిలిచి మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఆ యాక్సెస్ ఉందా?
ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేకే లేదు యాక్సెస్. మనం వెళ్ళాలంటే చేతులు కట్టుకొని నిలబడి అంటే లైక్ ఒక గంటలు నిలబడిన రోజులు ఉన్నాయి. అవునా కదండి? నువ్వు పొద్దున్న లేచినప్పుడు నీ ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి. అదే తర్వాత వాళ్ళకి అసలు పట్టించుకోరు, అసలు దగ్గర కూడా రాని అసలు దగ్గరికి రాని వాళ్ళ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది? తిరిగినంతసేపు మీతో తిరుగుతారు, రేపు నా ఫ్యామిలీ పరిస్థితి అండి. నువ్వు ఒక దారికి వచ్చినప్పుడు వాడికి కూడా ఒక దారి చూపించు. నీతో నిన్ను నమ్ముకుని వచ్చారు అంటే వాళ్ళకి నువ్వు ఒక దారి చూపించాలి. ఎందుకంటే మనం చెప్పేది లేదు, మీరు నేను చెప్తే అయిపోదు. జనాలు దే విల్ నో లైక్ వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు మనకు చూపిస్తున్నారు లాస్ట్ ఎలక్షన్ నుంచి ఇప్పుడు ఎలక్షన్ నుంచి అన్ని వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఎవరు ఓటర్స్, వాళ్ళకి ఏం కావాలి ఎవరు కావాలనేది మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అవునా కదా? అయితే కొంచెం వినికిడి ఏంటంటే ట్రాంపరింగ్ ద్వారా గెలవడం జరిగింది టీడీపీ అని అంటున్నారు, దీనికి మీరు ఏమంటారు? టు బి ఆనెస్ట్ నాకు పెద్ద దాంట్లో మీద ఐడియా లేదు. అండ్ ఏది నిజం ఏది అనేది వితౌట్ ఎవిడెన్సెస్ తో మనం మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది యూట్యూబ్స్ లో మాట్లాడే వాళ్ళందరూ అండ్ ఇప్పుడు ఈ డిబేట్లు జరుగుతున్నాయి. ఈ డిబేట్లు జరిగే వాళ్ళు చాలా మంది చెప్తున్నారు, బట్ మనకి తెలియదు కదా, దెర్ ఈస్ నో ఎవిడెన్స్. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నిజంగా ఎవిడెన్స్ ఇచ్చి దిస్ ఇస్ ట్రూ అని ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ పెట్టి అప్పుడు ఎలక్షన్స్ అప్ చెప్తారు కదా, వాళ్ళు పెట్టినప్పుడు ఇది ఎవిడెన్స్ ఇక్కడ ఉంది మీరు చూడండి ఇదిగో అని పెట్టినప్పుడు మనం బిలీవ్ చేయాలి. మిగిలినవి ఏమి వచ్చినా మనకు తెలియదు. వితౌట్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎవరైనా వితౌట్ ఎవిడెన్స్ ఎవరు నమ్మరు. అవును కదండి? సో మనం ఎవిడెన్స్ ఇస్తే నమ్మొచ్చు. అంటే ఒక పొలిటికల్ లీడర్ అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు కనుక చూస్తే కనుక 5 years చూస్తే కనుక వ్యక్తిగతం మాట్లాడుకోవడము, దుర్భాష వల్గర్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం జరిగింది చాలా మంది. అది కూడా మైనస్ కావచ్చా? సార్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు రాజకీయ పార్టీలో మీరున్నారు, మీరు మాట్లాడేసి మీరు ఏదో చేసే మీ టర్మ్ ఉన్నట్టు మీరు చేసి మళ్ళీ నా టర్మ్ వచ్చినప్పుడు నేను చేస్తూ ఇది కాదు. మీరు చేసే తప్పు నేను చేయకూడదు, రైట్? ఎందుకంటే మీరు చేసేది నేను చేశాను అనుకోండి, ఇద్దరికి తేడా ఏముంది? సో మనం ఒకళ్ళు ఎప్పుడు కానీ మన ముందు ఉన్న వాళ్ళు చేసింది మనం ఎప్పుడు మనకంటూ కొత్తది న్యూ వరల్డ్ క్రియేట్ చేయాలి. ఓకే, యాజ్ ఎ పొలిటీషియన్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ మాట్లాడదు అని చెప్తాను. ఎనీ పొలిటీషియన్ ఎవరి పర్సనల్ వాళ్ళది. నువ్వు ఇప్పుడు ఏదైనా చేయాలనుకోండి, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఓకే, ఇప్పుడు నేను వర్క్ల గురించి మాట్లాడండి. ఆ వర్క్లు చేయకపోతే మీరు కాలర్ పట్టుకుని అడగండి. యాజ్ ఎమ్మెల్యే అవచ్చు, ఎంపీ అవచ్చు, ఎవరైనా కానీ నువ్వు నా ఊరు వచ్చినప్పుడు ఓటు వేయమని అడిగావు కదా, ఇదిగో నేను ఓటేసాను వితౌట్ కరప్షన్, అంటే నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను. ఓటేసినప్పుడు మీరు నాకు ఈ వర్క్ ఎందుకు చేయలేదని అడగండి, అప్పుడు ఆన్సర్ చేయాలి. అంతే తప్ప ఈ ఫ్యామిలీలు ఆ ఫ్యామిలీ ఇవన్నీ నాకు ఎందుకంటే ఏదైనా సరే ఈ రోజు నీ డే అవుతుంది, రేపు నా డే అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎవరో చేసింది రివెంజ్ అదే స్టార్ట్ అవుతుంది. డోంట్ డూ దట్. I mean, that's my opinion. Okay. And మీకు చిన్నప్పటి నుంచి రాజకీయం అంటే ఇంట్రెస్టా? పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. మళ్ళీ యాక్టింగ్ ఫీల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇది నాకు డిజైనింగ్ లో వచ్చినప్పుడు ఆర్జీవి గారు మూవీతో యాక్టింగ్ నేను అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. ఒకవేళ ఆర్జీవి గారు, జగన్ గారు, సిబిఎన్ గారు ముగ్గురు ఉంటే ఎవరిని ఎంచుకుంటారు మీరు? ఇది టఫెస్ట్ ఇది కదా. ఓకే, నేను ఆర్జీవి గారి పొలిటీషియన్ లో కల్పను. ఓకే, సో వాళ్ళిద్దరిని పక్కన తీసేస్తే ఇప్పుడు జగన్ గారు, సిబిఎన్ గారు అన్నారు కదా. ఇప్పుడు నేను ఉన్న దానిలో నాకు ఇద్దరు సీఎంలు ఇష్టం. జగన్ గారిలో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి, చంద్రబాబు నాయుడు గారిలో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి. ఈయన వద్దు ఈయన కావాలి అని నాకు లేదు. అలాగే నేను డిప్లొమాటిక్ ఆన్సర్ మీకు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే నాకు ఇప్పుడు జగన్ గారు ఉన్నారంటే ఆయనలో ఫస్ట్ కొంచెం నాకు బెస్ట్ క్వాలిటీ ఆయన గట్స్. ఇప్పుడు నేను టీడీపీకి వచ్చాను కదా, నేను ఆయన గురించి ఎందుకు ఇది చెప్పాలని నేను దాయను. మనకు నచ్చింది మనం చెప్పాలి. అలాగే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మేధాశక్తి అంటే బ్రెయినీ ఈజ్ ఎ బ్రెయినీ. ఓకే, వే ఆఫ్ థింకింగ్ అండ్ సో ఈజ్ ఎ బ్రెయినీ. సో నాకు అది ఇష్టం. ఒక గట్స్ ఒక బ్రెయిన్ రెండు తీసుకుని ఫాలో అవడంలో తప్పలేదని నేను అనుకుంటాను. నేను ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ లైన్ లో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో బెస్ట్ క్వాలిటీస్. ఈ రోజు హైటెక్ సిటీలో అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం డెవలప్ చేశారు అనుకుంటే లేదు, హైదరాబాద్ ఒక వేలో చూపించింది అయితే ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు. సో ఇద్దరు దగ్గర నేర్చుకోవాల్సిన క్వాలిటీస్, అందుకే ఇద్దరు సీఎంలు అయ్యారు. ఒకళ్ళు బ్యాడ్ ఒకళ్ళు గుడ్ అని నేను చెప్పను, బికాస్ బెస్ట్ క్వాలిటీస్ ఉంటేనే ఆ పొజిషన్కి వెళ్తామండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ పదవేం కాదు అది. సీఎం ఆర్జీవి గారికి చెప్పాలంటే వాడు ఏం చెప్తారు? వర్క్ హాల్కి అంటే వర్క్ కోసం భలే కష్టపడతారు, ఇస్ యానిమల్ లా కష్టపడతారు. ఆయనకి యానిమల్ అని పెడతారు వర్క్ విషయంలో, సూపర్ కష్టపడతారు.